హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవల్లి చాతరాజు. వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి, బట్ అన్నీ ఇప్పటి నుంచి కొంచెం ఫాస్ట్గానే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఆ రోజు వచ్చేసి ఇంటి దగ్గర గణేష్ అండ్ కాలనీలో గణేష్ అన్ని పూజలకు అటెండ్ అయిపోయిన తర్వాత అండ్ గేమ్స్ చాలా ఎగ్జైటింగ్గా జరిగినాయి అనమాట. సో నేను ఈ రెగ్యులర్గా అంటే ఇవి వినాయక చవితి ఫుల్ డేస్ పెట్టడానికి కారణం మోస్ట్లీ గేమ్స్, ఎందుకంటే చాలామంది ఎంజాయ్ చేశారు. సో మా కాలనీ వాళ్ళకి మెమొరీస్ అన్నీ ఉండాలి అని చెప్పేసి ఈ వ్లాగ్ పోస్ట్ చేయడం జరుగుతుంది. అసలు గేమ్స్లో మా కాలనీ ఆంటీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారని అస్సలు అనుకోలేదు మేము. బట్ ఫైనల్లీ మంచి ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు మేము పార్టిసిపేట్ చేస్తామని చాలామంది ముందటికి వచ్చారు. దానికైతే మంచి అనిపించింది అన్నమాట. అసలు కిడ్స్ అయితే చాలా మంది ఉన్నారు, లిటరల్లీ ఒక 20-25 పీపుల్ ఉన్నారు. కిడ్స్ అయితే మాకే అసలు ఏం పెట్టాలో అర్థం కాలేదు. అందుకే అందరినీ సర్లే ఒక రౌండ్ అయితే ఒక రౌండ్, 2 రౌండ్స్ అయితే 2 రౌండ్స్ అని ఇరికిచ్చేసినాము అత్తే. సో అట్లా వాళ్ళు కూడా ఎంజాయ్ చేసినారు. బట్ మాకు కొంచెం అంత కన్ఫ్యూజ్ అయినండి. బట్ వాళ్ళు ఎంజాయ్ చేసినారు, అదే హ్యాపీ. ఈ వీడియో వచ్చేసి ఆల్మోస్ట్ ఈ గేమ్సే ఉంటుంది. మా మెమరీస్ కోసం క్యాప్చర్ చేస్తా అండ్ ఆల్సో పోస్ట్ కూడా చేస్తున్నా. ఎవరికైనా ఇంట్రెస్ట్ లేదు అంటే వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేసేయండి. బట్ మెమరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, అందుకోసమని ఈ వీడియో తీయడం జరిగింది. For some, 1 and 3, 13. Still alive, 8 and 5, 85. Let it mix, 5 and 6, 56. Little ducks, 2 and 2. కిడ్స్ అన్ని గేమ్స్ అయిపోయాక కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉండే. సో తంబోలో పెట్టడం జరిగింది. వాళ్ళైతే సూపర్ ఇంట్రెస్టెడ్గా ఉండే. టికెట్ 10 రూపీస్ అని చెప్పేసి అలా పెట్టాము, క్యాజువల్ గేమ్ లాగా. బట్ చాలామంది ఇంట్రెస్ట్ చూపించి చాలా బాగా ఆడారు తంబోలా కూడా. అండ్ ఇంకా అదే నైట్ మాకు రోజు ఆఫ్కోర్స్ 10 అయిపోయేది కాలనీ గణేష్ దగ్గరనే. ఇంకా అలా ఒకసారి చెరువు దగ్గర కూడా చూసి వెళ్దామని చెప్పేసి వస్తే ఇంకా ఆ రోజు నుంచి ఇంకా స్టార్ట్ అనమాట చిన్న గణేష్లన్నీ నిమజ్జనం. అండ్ ఇంకా ఇది వచ్చేసి డే 4. సో డే 4 మేము కాలనీ గణేష్ దగ్గర ఏ గేమ్స్ పెట్టలేదు, ఎందుకంటే మా గల్లీలో గణేష్ దగ్గర నైట్ అన్నదానం.
సో టైం ఎట్లా సరిపోదు, అందుకని ఇంకా అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటా కుదిరిన రోజు పెట్టాము, లేదు ఇట్లా కుదిరిన రోజు ఆఫ్ చేసామన్నమాట గేమ్స్ అనేసి. కానీ ఆల్మోస్ట్ ఒక 5 days అయితే పెట్టినట్టున్నాము. బట్ చాలా హ్యాపీగా ఫన్ఫుల్గా మంచిగా ఉండే అనమాట గేమ్స్ పెట్టిన రోజులు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇట్లా ఈ గేమ్స్ చాలా ఇంట్రెస్ట్ చూపించినారనమాట అందరూ. ఇంకా అన్నదానం అయిపోయాక ఇట్లా పిల్లలు డ్యాన్స్ చేస్తామని ఇంట్రెస్ట్ చూపించుండే. సో వాళ్ళు అట్లా డ్యాన్స్ చేస్తుంటే మేము అట్లా కూర్చొని ఎంజాయ్ చేసాము. ఇవన్నీ చూస్తుంటే నా చిన్నప్పుడు గుర్తొచ్చిండే అనమాట. వినాయక చవితి వస్తుందంటే లిటరల్లీ ఒక 10-11 days అయితే మండపం దగ్గరే ఉంటుండే లేట్ నైట్ వరకు. సో ఇట్లనే డ్యాన్సులని, పాటలని, ఆటలని చాలా ఎంజాయ్ చేస్తుండే. అప్పుడు అందరం మా కాలనీలో ఆల్మోస్ట్ అందరం సేమ్ ఏజ్ ఉంటుండే. లిటరల్లీ ఒక 1-2 years అంత డిఫరెన్స్లో అట్లనే ఉంటుండే అందరము. సో ఇంకా అట్లనే చాలామంది ఫ్రెండ్స్ ఇంకా అట్లనే డేస్ ఫాస్ట్ గడిచిపోయాయి అనమాట. వినాయక చవితి అసలు ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు వెళ్ళిపోయింది అనే టైప్లో ఉంటుండే మాకైతే. నన్ను రికార్డ్ అయింది. ఇక్కడ వచ్చేసి నేను చాలా చిన్న వీడియో పెట్టిన, బట్ నెక్స్ట్ వీడియో ఆల్మోస్ట్ ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. నిమజ్జనం లాగా అని చెప్పేసి ఎంత బాగా చేస్తున్నారంటే అసలు ఒక్కళ్ళ మించి ఒకళ్ళలాగా చేస్తున్నారు. చాలా బాగా అయింది ఈసారి నిమజ్జనం. సో నాకైతే సూపర్ ఎగ్జైటింగ్ అనిపించింది. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ఉండే అనమాట అదంతా. బట్ అందరూ సూపర్ ఎంజాయ్ చేసినారు. సో ఆ వీడియో నెక్స్ట్ రాబోతుంది. సో ఈ చిన్న వీడియో పెట్టినందుకు చూసి ఎంజాయ్ చేసండి. బట్ నెక్స్ట్ ఆల్మోస్ట్ కొంచెం లెంత్ వీడియో పెట్టడానికే ట్రై చేస్తా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీవల్లి చాతరాజు. అంటిల్ దెన్ బాయ్.